ఏమండి, నేను అలా సర్పంచ్ గారింటికి వెళ్ళి నా కృతజ్ఞత తెలుపుకొని వస్తానండి. నమస్కారం అండి. ఓ నమస్కారం నమస్కారం. ఏమంటున్నాడు మీ భర్త గారు? గుటక పడక గింజుకుంటున్నారు. పాపం, అంతటి ప్రజాసేవకుని నీ పాద సేవకుని చేసుకున్నావు. అంతా తమదయ్య. నాదేముందిలే, అంతా నీ గొప్పతనమే. మొత్తానికి బ్రహ్మాండంగా ఆడేసావు నాటకం. ఏయ్, సినిమాలో చేరరాదు, పైకి వస్తావు. నాకెందుకులేండి, తమలాంటి వారు అండ ఉంటే అదే చాలు. మరి ఇప్పిస్తారా? వెళ్ళొస్తాను. ఓ డబ్బా, అలాగే. తమ్ముడు, లక్ష్మికి లెక్క చూసి పంపించి. అలాగే అన్నయ్య. నీ అవ్వ మొత్తం మీద రాముడిని నాకు అడ్డు లేకుండా చేశావు. ఇంకా నువ్వు మాత్రం ఎందుకు, నిన్ను పంపించేస్తావు. లక్ష్మి, 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 రాజా, అయ్యా, నాకు తెలియగలుగుతాను, ఏమిటిది అర్ధరాత్రి వేళ? హత్యయ్యా, హత్య. అదే రాముడు భార్యని మన సత్యంబాబు పడుచాడట. కాదు, రాముడే చంపేశాడు. అది సరే, కానీ ఒకటి మేము విన్నది. మర్చిపోండి, నేను చెప్పిందే వినండి. చెప్పు. మీరు పొలా నుంచి తిరిగి వస్తూ ఉంటే మీ ఎదురుగా ఏదో గొడవ జరుగుతోంది. అప్పుడు చలమయ్య తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ వేసి చూశాడు. నా చేతిలో ఉంది ఉంది ఉంది. ఆ వెలుతురులో చూదురు కదా, రాముడు తన భార్య లక్ష్మిని కత్తితో పొడుస్తున్నాడు. అప్పుడు కోదండం అయ్యో పాపం అని అడ్డుపడబోయాను. వాడు కత్తితో బెదిరిస్తే భయపడి ఆగిపోయాడు. అయిపోయా. ఆ తరువాత మీరు జనాన్ని కేకేస్తుంటే రాము భయపడి దాన్ని బండిలో వేసుకుని పారిపోయాడు. అయ్యా, నాకు తెలియక అడుగుతాను. అందుకనే చెప్తున్నాను, విను. మీరు ఇలాగా వెళ్ళి మున్సిపల్ గారికి రిపోర్ట్ ఇవ్వండి. ఇస్తామండి, ఆయన రాసుకుంటాడు. ఒకవేళ అమ్మాయి బ్రతికితే? బ్రతికితే పొడిచింది మీరేనని ఆ అమ్మాయి చేతే చెప్పిస్తాను. మీ మీద కేసు బనాయిస్తాను, జైలు పంపిస్తాను. అయ్యా, తమ భక్తులు కనుకనే ఆ భక్తితోనే మున్సిపల్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పండి, రాయించండి, రిపోర్ట్ పంపించండి. తర్వాత విషయాలు నేను చూసుకుంటాను. పొండి. ఆగండి, మీ పేరు రాము కదూ? అవునండి. యు ఆర్ అండర్ అరెస్ట్. దేనికి? మీ భార్య లక్ష్మిని చంపినందుకు. బాబా, ఎందుకమ్మా ఈ కన్నీళ్ళు? ఉరుకమ్మా, ఉరుకమ్మా. ఇంతకంటే ఏం చేయగలం బాబు? ఏమిటి మనకి కర్మ? బాబా, నువ్వు అన్నట్టు కర్మే అయితే
అనుభవించక తప్పదుగా. అనుభవించవలసింది నేను రాము, కానీ నా కారణంగా నువ్వు అనుభవిస్తున్నావు. అరుణ, ఇప్పుడెందుకు ఆ మాటలు? నన్ను క్షమించు రాము. ఆనాడు తొందరపడి నిన్ను అనుమానించాను, కానీ ఆ అమ్మాయిని నీ భార్యగా చలామణి చేసి చంపి ఆ హత్యా నేరంతో నిన్ను నన్ను శాశ్వతంగా దూరం చెయ్యాలని మా మామయ్య పన్నిన కుట్ర అని ఇప్పుడు తెలుసుకున్నాను రాము. బాధపడకరుణ. ఊరంతా చూచిన హత్య నా నెత్తిని రుజువు చేయాలనుకోవటం అంత తేలికైన పని కాదు. పైగా మన వాళ్ళంతా కళ్ళారా చూచింది. నిజం చెప్తారు. చెప్పరు బాబు. నువ్వు అంతగా పెనగలాడుతున్నా అడుగే ముందుకేయిన వాళ్ళు ఇప్పుడు చూసామని మాత్రం చెప్తారా? ఒకవేళ చెప్తామన్నా ఆ నాయాళ్ళ డబ్బు దగ్గర ఎవరు నిలబడగలరు? నిలబడతారు మావయ్య. కాళ్ళ మీద పడైనా సరే వాళ్ళని ఒప్పించి నా రాము తరఫున సాక్ష్యం ఇప్పిస్తాను. అరుణ, నువ్వు నిరపరాధివని నిరూపిస్తాను రాము. అరుణ, రాము, చెప్తానమ్మా, తప్పకుండా చెప్తా. అంత మంచివాడికి అన్యాయంగా ఉరిశిక్ష పడుతుంటే చూస్తూ ఊరుకోవటానికి నేను కషాయుని కాదమ్మా. నీ ఒక్క సాక్ష్యంతో రామ బయటకు వస్తాడా? ఏమోనమ్మా, చెప్పలేదు. వచ్చినా రావచ్చు. కాకపోతే ఆ తర్వాత మా ఆయన పీకిపోవడమేగా. వద్దమ్మా వద్దు. అమ్మా, లాభం లేదు రామ్మ, రా. చూసిన వాళ్ళు నిజమమ్మా, కానీ రేపు కోర్టులో పీడలకే వాళ్ళకి సమాధానం ఇవ్వడం నా వల్ల కాదమ్మా. గ్రామానికి ఇంత మేలు చేసిన దేవుడు లాంటి రాముడికి మీరు చేసే ప్రత్యుపకారం ఇదేనా బాబాయ్? ఏం చేయమంటావమ్మా? రాముడు దేవుడే కాదమ్మా. దేవుడికే కష్టాలు వస్తే మనం ఏం చేయగలం? వస్తానమ్మా. సాధనకండి ఆచార్య గారు, మీరు దైవభక్తి పూజారి. మీ సాక్ష్యం రాముకి ఎంతైనా ఉపయోగపడుతుంది. ఏం చూశానని చెప్పండి తల్లి. నేను చూసేసరికల్లా అమ్మాయి కుంకుమార్చన జరిగిన అమ్మవార్ల రక్తంలో తెలిసి రాము చేతుల్లో రాలి ఉన్నది. దాంతో నా కళ్ళు బయలుగా మీ మూసుకుపోయి. కానీ ఎవరు పుడిచారో ఎలా చెప్పండి తల్లి. ఆచార్య గారు, పై చెప్పబడిన సాక్ష్యాలను బట్టి ఈ ముద్దాయి రాము తన భార్య లక్ష్మిని విడిచిపెట్టి అరుణ అనే అమ్మాయితో ప్రేమ కలాపాలు జరిపి రెండో పెళ్లి ప్రయత్నంలో ఉన్న సమయంలో తన భార్య దావా వేసి డిగ్రీ తీసుకుని కాపురానికి వచ్చినందువల్ల తన రెండవ పెళ్లికి అడ్డుగా ఉన్న కారణంగా ఆమెను దారుణంగా హత్య చేసినట్లు రుజువవుతున్నది. కానీ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ను బట్టి ఆమె మరణానికి ముద్దాయి పొడిచిన కత్తిపోట్లు మాత్రమే కారణం కాదని, సకాలంలో తగిన వైద్య సహాయం లేకపోవటం కూడా ఒక కారణమని రుజువైనందువల్ల ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 307, 308 కింద 7 సంవత్సరములు కఠిన శిక్ష విధించడమైనది. అమ్మా అరుణ, అన్నీ మనం ఊహించుకున్నట్టే జరగవమ్మా. జరిగింది మర్చిపోవడమా? రాముని ఎలా మర్చిపోగలనమ్మా? ఏడ్చి రాముని తీసుకురాగలవా అమ్మా? ఆ రాతలకి మనం నోచుకోలేదని నిట్టూర్చడం, మర్చిపోవడం. అమ్మా, నేను మనిషిని, నాకు మనసుంది. పిచ్చి తల్లి, ఇంతకన్నా ఎక్కువ ప్రేమించుకున్న వాళ్లే కలిసి రానప్పుడు ప్రేమని గౌరవంగా మార్చుకుని పరిస్థితులకు తల వంచారు. నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. నిన్ను ఇలా చూస్తూ ఉండడం నా వల్ల మాత్రం అవుతుందా అమ్మా? అమ్మా, ఈ పట్టుదలతో నీ బ్రతుకు ఏం కాబోతుందో ఊహించుకుంటుంటే అమ్మా. నేనే బ్రహ్మమురా పామరుడా, నేనే బ్రహ్మమురా. ఎంత గొప్పగా సెలవిచ్చారు స్వామి. స్వామి బ్రహ్మానంద స్వామి, మా సందేహాలు కొని తీర్చండి స్వామి. అడుగు నాయనా. తప్పు చేస్తే దేవుడే మనల్ని శిక్షించి నరకానికి పడేస్తారని అంటారే, మరి మనం చేసిన తప్పులకి దేవుడి కంటే ముందు మనుషులే మనల్ని శిక్షించి ఇక్కడ పడేస్తున్నారు ఏమిటి స్వామి? నాయనా, ఎవడు చేసిన కర్మ వాడు ఇక్కడే అనుభవించారా? స్వామి, ఏమి మన దేశం ఇలా పాడైపోయింది, ఏం చేయాలంటారు? చచ్చా, పాడైపోవడం నాయనా. పాడవలేదు, నాశనం అయిపోయింది. పాడైతే బాగు చేసుకోవచ్చుగా. స్వామి, ఏమి ధర్మం 4 పాదాల మీద నడుస్తోందంటారే, ఎక్కడ స్వామి? బిచ్చగాడి నోట్లో నాయన పదే పదే ధర్మం ధర్మం అంటూ రోడ్డు మీద నడుస్తుంది. ఓహో ఓహో, బ్రహ్మాండంగా సెలవిచ్చారు స్వామి, బ్రహ్మాండంగా సెలవిచ్చారు. స్వామి, అన్నయ్య బాబు, ఏమిటిది? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? కూని. కూని? నువ్వు కూని చేసావంటే నేను నమ్మను. నీ నమ్మకం తేవడం కావాలి. కోర్టు నమ్మింది, శిక్ష వేసింది. చూస్తూ అనవసరంగా మాట్లాడితే ఏం లాభం? అన్నగారికి మనల్ని పరిచయం చేయి. మర్చిపోయాను రా అన్నయ్య, వీడు ఏకాంబరం,
పూర్వజన్మలో గుర్రమై ఉంటాడు. అందుకే ఈ జన్మలో వీడికి గుర్రాలంటే తెగపిచ్చి రేసులు తెగాడుతుంటాడు. ముద్దుగా మేము రేసురాజు అని పిలుస్తుంటాం. ఒరే రేసురాజు, నేను చెప్తుండేవాడిని, ఈయనేరా మా రాము అన్నయ్య. నమస్కారం అన్నగారు. నమస్కారం. అబ్బా వస్తున్నా కదన్నయ్య. అన్నయ్య, ఈ మాతామహుడు ఈ జైలుకే పితామహుడు. ప్రాపంచిక విషయాలలో బాగా ముదిరి పండిన మహామేధావి. ప్రస్తుతానికి మాకు గురుదేవులు బ్రహ్మానంద స్వాముల వారు. గురూజీ నమస్కారం.